అయితే ఈ ఇప్పుడు ఇంకొకళ్ళ స్ట్రగుల్‌ని మీరెంత బాగా గుర్తించారు. ఇప్పుడు రూ. 50 టిఫిను, మధ్యాహ్నం భోజనం. సో, యూ ఆర్ ఏ కంప్లీట్‌లీ యూ హావ్ ఆల్ ద హ్యూమన్ టచ్. ఇప్పుడు మీ కెరియర్‌లో అదుర్స్ వరకు మీరు ఉద్యోగంలో ఉన్నారు. హ్మ్. అదుర్స్ తర్వాత మీరు ఫ్లయింగ్ కలర్స్‌లోకెళ్ళినట్టేనా? రెమ్యునరేషన్ వైస్ గాని. అబ్సల్యూట్లీ. ఆ! నో డౌట్ అబౌట్ ఇట్. అంతేనా? నో డౌట్ అబౌట్ ఇట్. హ్మ్. మేబీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఐ డోంట్ సే దెర్ ఇస్ లేదన్నా అంత సూపర్ నేను చెప్పను. మైన్ ఈజ్ నాట్ ఎ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్. హ్మ్. హ్మ్. దేర్ ఆర్ బంప్స్ అండ్ యూనో పాత్ హోల్స్. హ్మ్. పిట్ హోల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద రైనీ వాటర్ హోల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాదండి ఫస్ట్ 6 months నాకు తెలియలేదన్న. ఐ వాజ్ లైక్ ఫ్లయింగ్ హై. ఎందుకు ఓవర్ నైట్ 20 సినిమాలు 25 సినిమాలు సైన్ పండక్కి అందులో ఎన్ని చేయగలిగా 16 17 చేయగలిగా. హ్మ్. డబ్బులు మాట్లాడుతున్నారు. రఘు నీకు 10,000 రా, ఓకే 10,000 రోజుకి 10,000 అబ్బా ఇస్తున్నారు. వెళ్తున్నాను, రేత్రి పగలు చేస్తున్నాను. 6వ నెలల నుంచి ఆగిపోయింది, సినిమాలు లేవు, స్ట్రగుల్ మొదలైంది. ఏంటిది? కాకపోతే అన్న నా వైఫ్ నెవర్ మేడ్ మీ టు థింక్ దట్ ఐ లెఫ్ట్ మై జాబ్, a luxurious life and I'm struggling now అనేది నా వైఫ్ నెవర్ క్రియేటెడ్ దట్ సిచ్యువేషన్ టు మీ. ఇప్పుడే Great. కదా కానీ వస్తాయి, తిరుగు, నలుగురిని కలువు, నష్టమేముంది, వస్తాయి. ఈ రోజు కూడా షీ సేస్ ద సేమ్. ఇల్లు వస్తుంది, డోంట్ గెట్ డిస్కరేజ్డ్. ఒక వైఫ్ మంచి లైఫ్లో ఉన్న ఫ్యామిలీలో ఉన్న వైఫ్ సడన్గా ఏంటి అని ఆలోచిస్తే ఫ్లిప్ సైడ్ చూస్తే ఏముంటుందన్నా, ఎన్ని జీవితాలు మనం ఈరోజు న్యూస్లో చూస్తున్నాం. కరెక్ట్. ఆ? కరెక్ట్. అదే ఈ సైడ్ చూస్తే దిస్ ఇస్ రఘు. రఘు ఈజ్ నాట్ క్రియేటెడ్ బై రఘు. కరెక్ట్. మై పేరెంట్స్ గేవ్ మీ అ బర్త్, సొసైటీ గేవ్ మీ అ హైట్, పర్సనాలిటీ అండ్ ఎవ్రీథింగ్. And everything created today, this part, entire body, everybody's contribution and feel అవుతాను నేను. కరెక్ట్. సో నా వైఫ్ ఆ రోజు నాకు, నువ్వు డౌన్ కాకు, బీ యువర్ సెల్ఫ్, యూఆర్ గుడ్, యూ హ్యావ్ గుడ్ స్కిల్స్, లేదంటే ఇప్పుడు ఏదో పని చేసుకుందాం. ఆ రోజు వరకు వచ్చిన డబ్బు రాకపోవచ్చేమో, మానేసాను గ్యాప్ వచ్చింది కాబట్టి, తక్కువ వచ్చిద్దేమో కానీ చచ్చిపోను అనేది గుర్తుంది. నో అసలు అక్కడే 2 మిస్టేక్లు జరిగాయి అన్న. ఏంటవి? ఫైనాన్షియల్గా కొంచెం దెబ్బతిన్నా, అదే టైంలో గట్టి దెబ్బతిన్నా. ఎలా? ఇంకా అంటే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్, ఐ డోంట్ వాంట్ టు గెట్ ది నేమ్స్ అవుట్ ఆఫ్ నాట్ ఇట్. లైక్ దట్. అంటే ఇక అంటే ఐ గాట్ డిచ్డ్. డిచ్డ్. సో అదే టైంలో నా ట్రాన్సిషన్ టు మూవీస్. సో అన్ని రకాలుగా ఒకేసారి స్టాండ్ స్టిల్ అయిపోయా. ఆ రోజు నా వైఫ్ నిలబడిందన్న, ఓకే ఏమొద్దు. అండ్ షీఈ్ నాట్ స్టన్నింగ్ రిచ్, అది కాదు, వెరీ గుడ్ మిడిల్ క్లాస్. షీ ఈజ్ రిచ్ బై హర్ కాన్ఫిడెన్స్, By హార్ట్, మైండ్. షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్. ఫెంటాస్టిక్. Well educated. She's more educated than me, rather. Put it straight. ఎలా మీ అంటే మీది లవ్ మ్యారేజ్? లేదన్నా అరేంజ్డ్, ప్యూర్లీ అరేంజ్డ్. ఓకే. ఇక నన్ను చేసుకోవడం ఆమె గొప్పతనం అన్న కానీ ఆమె అదృష్టం అంటే మీ అదృష్టం కదా? నా అదృష్టమే. నన్ను ఒప్పుకోవడం అన్న. ఆ రోజు నేను పెళ్ళి కాకముందు నా పరిస్థితి చెప్పాగా, రకరకాలుగా ఉన్నా, రకరకాలుగా సాఫ్ట్వేర్గా ఉన్నా, చీకటి వరకు ఒక రకంగా హార్డ్వేర్గా కూడా. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ 2 జాబులు చేస్తున్నా. నన్ను నిజంగా యాక్సెప్ట్ చేయడం కూడా గ్రేటే. యాక్సెప్ట్ చేసి చేంజ్ వచ్చిందా మీకు మ్యారేజ్ అయిన తర్వాత? బట్ ఈవెన్ దెన్ స్టిల్ ఐ వాజ్ లైక్ కొంచెం ఇప్పటికి కూడా ఆ బ్లడ్ లోంచి పోదుగా అన్న బల్బు. ఎవరన్నా వచ్చి ఏ అన్నా ఏమ్రా, అదే ఉంటుంది. ఈడ బతకాలన్నా అలాగే ఉండాలి, ఈడ బతకాలన్నా అలా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే అంటే అన్న అది అన్నాం అనుకోండి, తొక్కుతారన్నా. ఏంటా ఎంబే అని అన్నాం అనుకో, కాదన్నా నేను ఇప్పుడే అదే, అది ఉంటుంది. లైఫ్ హైదరాబాద్ అన్నీ నేర్పిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితం ఎడ్యుకేషన్ ఏం నేర్పదన్నా, స్కూల్ ఏం నేర్పదు. స్కూల్ నేర్పేది డిసిప్లిన్ అంతే. సొసైటీలో నువ్వు ఎలా ఉండాలో నేర్పుతుందేమో, అది కూడా నేర్పదు. అది కూడా సొసైటీనే నేర్పుతుంది అన్న. అన్ని నేర్పేది సొసైటీ. అదే నేర్చుకున్నా. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక లౌక్యం నేర్చుకున్నా. లౌక్యం నేర్చుకున్నా. అదే ఒరిజినల్ రఘు అయితే ఇప్పటికి ఎప్పుడో వెళ్ళిపోయాడు అన్న.
ఇండస్ట్రీ వదిలిసి వెళ్ళిపోయారు. ఎంతమందిని కొట్టేవాడినో ఏమేమి చేసేవాడినో కూడా తెలియదు. స్టిల్ ఈ రోజు కూడా అనిపిస్తుంది అన్న, ఫియర్ సమ్ టైమ్స్. నాకేమైనా పాత గుర్తులు వచ్చేస్తాయా? వద్దు, నాకు ఆ మతిమరుపు ఉంటే బెటర్ ఏమో, మర్చిపోయి ఉండాలి. నేను ఈ రోజు బతకాలి. కళ్ళు తెరిచాను, యా గాడ్ గేవ్ మీ అనదర్ డే, లెట్ మీ లివ్ హ్యాపీలీ. చెప్పాను కానీ ఇందాక ఫ్రెండ్షిప్ ఐ లవ్ బిగ్ టైమ్. అదేలేండి. ఎప్పుడో నా చిన్నప్పుడు నాకు తెలియకుండా చదివిన ఒక బుక్లో అబ్రహాం లింకన్ కొటేషన్ చదివాను అన్న. దర్ ఇస్ అ క్వశ్చన్ బై అబ్రహాం లింకన్. ఐఎమ్ ఆస్కింగ్ యూ అన్న, ఈజ్ యువర్ వీక్నెస్ ఈజ్ యువర్ ఫ్రెండ్షిప్? మైట్ బి ఆన్. If yes, you're the strongest person in the universe. కరెక్ట్. You are the strongest person in the universe. ఇట్ ఈస్ నెవర్ వీక్నెస్. ఫ్రెండ్షిప్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్. ఫ్రెండ్షిప్ ఈజ్ అంటే ఫ్రెండ్షిప్ ఇస్ వీక్నెస్ ఫర్ మీ. ఇప్పుడు నాగేంద్ర అన్నతో ఫ్రెండ్షిప్ నా వీక్నెస్. అర్థమైందా మీకు? అర్థమైంది, ఐ అండర్స్టాండ్. సో నేను ఎందుకో తెలియకుండా మైండ్లో పడిపోయింది. నాకు ఫ్రెండ్స్ అంటే అన్న, ఈరోజు కూర్చొని ఒక పాత రఘు ఇలా కూర్చుని ఇక్కడికి వచ్చాడు, ఈ ఏరియాలోకి వచ్చా అంటే ఒక 50 మంది వచ్చి ఉండాలి. ఇక్కడ ఫోన్ చేశాడు, రోడ్ నెంబర్ 10కి వస్తున్నా కాక 2 గంటలకు ఉంటాడా అని చెప్తే, నా చుట్టుపక్కల ఉన్న దోస్తులు వాళ్ళ దోస్తులు రే రగన్ వస్తుండ్రు రండ్రా అని వచ్చి 40-50 మంది. చిన్న దాదా సెటప్. దానికి ఏమైనా పేర్లు ఇచ్చుకోండి, హైదరాబాద్ పరిభాషలో ఏమైనా పేర్లు ఇచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. అంటే అది ప్రేమతో, మళ్ళా భయంతో కాదండి. భయపెట్టాల్సిన వాళ్ళని భయపెట్టినా అందులో డౌట్ లేదన్న. ఈ రోజు కూడా ఆ దమ్ము, ఈ వయసులో కూడా ఆ దమ్ము, ఆ దర్పము, ఆ బలుపు ఉన్నాయి, అందులో డౌట్ లేదు. కానీ అంత ప్రేమతో నేను, అర్థమైంది. భయము ప్రేమ 2 ఉన్న దగ్గరే మనం ఎదుగుతామన్నా. కరెక్ట్. ఆ తల్లిదండ్రుల మీద దగ్గరైనా భయము ప్రేమ 2 ఉన్నప్పుడే ఆ బంధం గట్టిగా ఉంటుంది. నా తల్లిదండ్రులు ఏంటి అనే దానికి రిఫ్లెక్షను నిన్న మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీరు మాట్లాడిన మాటల్లో నుంచి చెప్తున్నా. నిలబెట్టావు రఘు, థియేటర్లో లేచి చప్పట్లు కొట్టేది స్టేజ్ని తీసుకొచ్చావు నీ డైలాగులతో. వెరీ మచ్. ఆ డైలాగులు డైరెక్టరే రాసినవి. కరెక్ట్. డైరెక్టరే చేశాడు. తనకి ఏం కావాలో చెప్పింది కూడా అబ్సల్యూట్లీ తనే. నా సొంతంగా నేను ఏం చేయాల, నా సొంతంగా నా మనసులో ఉన్నది నేను మా నాన్నకు చేయలేకపోయాననే ఒక ఎమోషన్ని నాలో క్యారీ అవుతుంది. ఫాదర్ చనిపోయి ఉన్నాడు, హెల్ప్లెస్ అయ్యా. వెరీ హెల్దీ హ్యాపీగా ఉన్న క్యాండిడేట్ ఏమైపోయిందో తెలియకుండా 1 month 1.5 months టోటల్ ఐ లాస్ట్ హిమ్. ఇన్ఫ్లుయెన్స్ ఉంది, డబ్బు ఉంది, కానీ ఏం జరుగుతుందో తెలియదు, ఏమైందో ఆయనకు తెలియని స్టేల్ ఐ లాస్ట్ హిమ్. ఎలా? క్యాన్సర్ అన్నారు, ట్రీట్మెంట్ చేశారు, బట్ ఇట్స్ నాట్ క్యాన్సర్. చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు తెలియదు. చనిపోయిన 10 రోజులకి రిపోర్ట్లు వస్తే నో ఆరిజిన్ ఆఫ్ క్యాన్సర్ అని ఉంది. అప్పుడు 2 కీమోలు ఇచ్చారు. ఎవరు ఐడెంటిఫై చేయలేపారు, ఏమొచ్చింది తెలియదు. కాసేపు స్టేజ్ 4 ప్యాంక్రియాస్ క్యాన్సర్ అన్నారు. స్టేజ్ 4 ప్యాంక్రియాస్ చాయిస్ లేదు. కానీ హెల్దీగా తిరుగుతున్న వ్యక్తి, రోజు 15-20 వేల స్టెప్పులు ఆఫీస్లో ఫ్యాక్టరీలో అటు ఇటు తిరిగే వ్యక్తి సడన్గా వామిటింగ్ అయ్యి ఇంటికి వచ్చి కూర్చున్నారు. వామిటింగ్ అవుతుంది వాడిని 18 కిలోలు వెయిట్ లాస్ అయిపోయాడు. నేను యూఎస్లో ఉన్నా, అరే ఏదో అంటున్నారా అంటే పరిగెట్టుకుని వచ్చా. తీసుకెళ్ళి అడ్మిట్ చేసి నేను రోజు టెస్టులు చేస్తానికి తీసుకుపోతే ఆయనకు ఓపిక లేదు, అవుట్ పేషెంట్కి వెళ్తే గంటలు కూర్చోవాలని చెప్పి నేను ఇన్ పేషెంట్కి పెట్టా కిమ్స్లో. డబ్బులే కదా ఖర్చు అయ్యేది, ఆయన కంఫర్టే కదా ఇంపార్టెంట్. అవుట్ పేషెంట్కి టెస్ట్కి తీసుకెళ్తే 4 గంటలు 3 గంటలు ఆయన వీల్ చైర్లో కూర్చోబెడితే నేను ఉండలేకపోతున్నాను అని కూర్చోబెట్టాం. మరి వాళ్ళు ఏమో ఇది కీమో ఇద్దాము, క్యాన్సర్, అది తర్వాత ఏమన్నా అడ్వాంటేజే కదా, నష్టం కాదు అని ఇచ్చారు. వద్దు డిశ్చార్జ్ చేసి ఇంకో 2 రోజులు ఉంచుదామన్నా లేదని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వచ్చిన 24 hours పాజిటివ్. ఇట్లా కళ్ళ ముందు తిరుగుతున్న వ్యక్తి ఇట్లా ఒకేసారి డిజపియర్. మా ఫాదర్ అంటే నాకు భయమే అన్న. చాలా డిసిప్లిన్, చాలా స్ట్రిక్ట్. చాలా ఏళ్ళు నేను దూరంగా బతికా, మా నాన్నకి 25 ఏళ్ళు దూరంగా బతికా. అవన్నీ నా తప్పులే, ఓకేనా. నేను చేసే తప్పులు. నేను గౌతమ్ బుద్ధుని కాదు, అని అతికెమ్మని కాదు, దావుద్ ఇబ్రాహింని కాదు, ఓకే. నేను గౌతమ్ బుద్ధుని కాదు మంచోడని, చెడ్డోడుగా దావుద్ ఇబ్రాహింని కాదు. కానీ నేను చేసే తప్పులు, నా లైఫ్లో కూడా తప్పులు ఉన్నాయి.